ఇప్పుడు మీ మిత్రులనాలో మరి ఎవరిని? ఆకునూరి మురళి గారిని. మిత్రులే కదా. చాలా సందర్భాల్లో మాకు కూడా క్వశ్చన్ రైజ్ అవుతుంది. మీ మార్నింగ్ న్యూస్ మా లైవ్ లోకి వెళ్ళగానే మురళి సార్ ఇంటర్వ్యూ చేయండి, మురళి సార్ ఎక్కడ ఉన్నారు, ఆయన ఎక్కడ, కోదండరామ్ గారు ఎందుకు మాట్లాడదు, ఇట్లా మీరు మీ మిత్రుడికి ఏం సూచన చేయదలుచుకున్నారు, ఏం సలహా ఇవ్వదలుచుకున్నారు? మీరు గవర్నమెంట్ లోనే అక్కడే ఉండండి, అక్కడే ప్రశాంతంగా ఏదో ఉన్న దాంట్లో పనిచేసే ప్రయత్నం చేయండి అంటారా, లేదు బయటికి వచ్చి కొట్లాడాల్సినవి చాలా ఉన్నాయి, వచ్చి కొట్లాడాల్సిన అవసరం ఉందని చెప్తారా? ఒక సామెత చెప్పాను మీకు, నేను సముద్రంలో గాలాలు వేసేవాడిని, ఉచ్చగొంటలో గాలాలు వేయను నేను. అంతేనా? ఇట్ అప్లైస్ టు ఎవరిబడి. నాలాంటి వాళ్ళకి అదే అప్లై. మీరు మరీ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. మీరు ఏదన్నా అనుకోండి, నా మైండ్కి వచ్చాను నేను చెప్తున్నాను. అది ఉత్సా అనేది అబ్జెక్షన్ అయితే గ్రామాలలో ఉన్నట్టు 90% అదే మాట్లాడతారు. నిన్న కాక మొన్న మీరు టచ్ లో ఉన్నారు కదా, మీరు SDF కలిసే ఉన్నారు కదా. వీఆర్ దేర్. ఐ స్టిల్ వాంట్ ఎవరిని ఆకునూరి మురళి గారిని బయటకు వచ్చేసి నీకున్న అడ్మినిస్ట్రేటివ్ ఏవైతే ఉన్నదో ఎఫిషియన్సీ అది చూపించేసి ఒక పబ్లిక్ని, పొలిటికల్ పార్టీ పెడతావా లేదా తర్వాత విషయం, పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎరా. పబ్లిక్ తెలియదు అసలు ఇవన్నీ కూడా. కాకపోతే పబ్లిక్ ఒకటి తెలుసు, అందరూ దొంగలే. ఆ లైన్ క్లియర్, వెరీ క్లియర్. కాకపోతే ఏదో ఎలక్షన్ రాగానే ఎవరో ఒకరికి గుద్దేస్తున్నారు, నడుస్తున్నారు. అది కూడా అక్కడ సెలెక్టివ్ ఉంటున్నారు. అందరూ 1000-500 ఇస్తుంటారు, కానీ ఎవడైతే 1000 రూపాయలు ఇచ్చిన వాడికి 500 ఇచ్చిన వాడికి వేయకుండా ఉండరు. నాకు తెలిసిన ఒక 2 రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు డబ్బులే పంచరు. మా ఖమ్మం జిల్లాలోనే 2. ఎవరు? ఆయన గుమ్మడి నరసయ్య, తర్వాత లింగాల వెంకటరెడ్డి, చనిపోయిన ఆయన. వీళ్ళు డబ్బులు పంచరు, పబ్లిక్ లో ఉన్నారు. డబ్బులే అన్ని డిసైడ్ చేయాలి. ఇప్పుడు మురళి గారిని బయటికి రమ్మంటారు, బయటకు వచ్చి కొట్లాడమంటారా ఎట్లా? అంటే ఇక్కడ కొంత సెన్సిటివ్ ఉంది. ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే ఉన్నంతలో ఎంతో కొంత ప్రజలకు మేలు చేయగలిగే పరిస్థితి, అక్కడ కొంత చేద్దాం ఏదో ఒకటి అన్నది ఆయన లైన్. మురళి ఈజ్ ఏ గుడ్ బాయ్. కానీ విషయం ఏంటంటే నువ్వు ఏ సిస్టంలో ఉండి పనిచేస్తున్నావు.